పీవీసీ సర్టిఫికేట్ అంటే నథింగ్ బట్ మన మీద ఏమైనా క్రైమ్ రికార్డ్ ఉందా అని చెక్ చేసుకోవడం. ఎందుకంటే మన మీద ఏమైనా పోలీస్ కంప్లైంట్స్ ఉంటే మనకు ఆధార్ కార్డ్తో టైఅప్ ఉంటుంది కదా. సో మన ఆధార్ కార్డు కొట్టంగానే మన డాటా మొత్తం వచ్చేస్తుంది అనమాట. మనం కొత్తగా ఎవరైనా జాబ్లోకి తీసుకునేవారు మనం ట్రస్ట్ చేయడానికి ఈ పీవీసీ సర్టిఫికేట్ అడుగుతారనమాట. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఇది ఏంటంటే మెయిన్ జాబర్స్కి యూజ్ అయ్యే వీడియో అండి. అంటే జాబర్స్ అంటే గవర్నమెంట్ పర్పస్ వాళ్ళకి, ప్లస్ బ్యాంక్ ఎంప్లాయీస్కి, ఫైనాన్షియల్గా జాబ్ చేసే వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ వీడియో అనమాట. సో ఈ వీడియో ఏంటి అంటే పీవీసీ సర్టిఫికేట్ తీసుకోవడం ఎలా అనేది వీడియో. పీవీసీ అంటే నాకు ఫస్ట్ పీవీసీ అంటే కూడా తెలియదండి. మా పెద్ద బాబుకి అడిగారు పీవీసీ సర్టిఫికేట్ అని, బట్ నాకు దాని గురించి కూడా ఐడియా లేదండి. యాక్చువల్లీ నేను గూగుల్లో సెర్చ్ చేశాను. అంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనమాట. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకోవడం ఎలా అంటే పరిపరి విధాలుగా చెప్పారండి చాలామంది. సో ఏది నమ్మాలో ఏది నమ్మద్దో కూడా అర్థం కాలేదు. ఆ ప్రాసెస్లో వెళ్తే నాకు దాదాపు 150 నుంచి ఒక 2 చలన్స్ వేస్ట్ అయిపోయినాయి డబ్బులు. అంటే పోలీస్ వెరిఫికేషన్ ఇలా చేయాలి అంటే ఆ 2 పద్ధతుల్లో చేస్తే 150 300 వేస్ట్ అయినాయి అనమాట. సో లాస్ట్కి నాకు తెలిసింది ఏంటంటే ఇది సిపి ఆఫీస్లో మనము అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని బ్యాంకు ద్వారా చలన్ పే చేసుకొని ఆ ఛానల్ తీసుకెళ్ళి మళ్ళీ సిపి ఆఫీస్కి ఇవ్వాలి. అది ప్రాసెస్ అనమాట. మేము చేసింది ఏంటి, మీ సేవలో చేసాం ప్రాసెస్. మీ సేవ అనేది తప్పండి. చాలామంది పాపం డబ్బులు లాస్ అవుతున్నారు మీ సేవలో చేసి. అంటే అది వేరే ఏదైనా ఉంటుంది కావచ్చు, కాకపోతే ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మటుకు సిపి ఆఫీస్లోనే చేస్తారు, కమిషనర్ ఆఫ్ పోలీస్. సో ఇది అప్లై చేయడం ఎలా, మెయిన్ థింగ్ అది. సో దీనికి అప్లైయింగ్ ఏంటంటే మనము పీవీసీ సర్టిఫికేట్ ఏ పర్సన్కి అయితే, ఏ క్యాండిడేట్కి అయితే కావాలో ఆ క్యాండిడేట్ వెళ్ళి సిపి ఆఫీస్కి వెళ్ళాలి. ఫస్ట్ సిపి ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం సిపి గారికి ఒక గౌరవప్రదమైన ఒక లెటర్ రాయాలి. ఏంటి అంటే మన డేట్ వేసి టు కమిషనర్ ఆఫ్ పోలీస్ అని రాసి, సార్ నాకు ఫలానా ప్లేస్లో నేను జాబ్ చేస్తున్నాను, వాళ్ళు నన్ను సిపి సర్టిఫికేట్ అడిగారు, సో అందుకని మీ దగ్గరికి నేను అప్లై చేయడానికి వచ్చాను అని చెప్పేసి ఒక లెటర్ రాసి మన ఫోన్ నెంబరు, మన సైన్ అవన్నీ డేట్ వేసి అక్కడ ఇచ్చేయాలి. అక్కడ ఇచ్చేయడం అంటే మెయిన్ ఒకటే ఇవ్వద్దండి, దానికి తోడు ఒకటి ఆధార్ కార్డు అండ్ మన నేటివిటీ అడ్రస్ ఉంటుంది కదా అది. అంటే కొంతమందికి ఆధార్ కార్డులో వేరే ఉంటుంది, నేటివిటీ అంటే ఉండే ప్లేస్ వేరే ఉంటుంది కదా. సో అందుకని నేను మెయిన్ నాది డిఫరెంట్ ఉంది కాబట్టి నేటివిటీ అని చెప్పాను ఖచ్చితంగా. సో ఆధార్ కార్డు, పర్ఫెక్ట్ ప్రూఫ్, ఒక 2 ఫోటోలు, ఇది అక్కడ ఇచ్చేయాలన్నమాట. సో అక్కడ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే అది తీసుకొని మనకు పాస్పోర్ట్కి అయితే ఎలా వస్తారో ఎంక్వైరీకి, అలా ఒక కానిస్టేబుల్ వస్తాడు మన ఇంటికి ఎంక్వైరీకి. మీకు అందరికి ఐడియా ఉంటుంది, మనము పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే వెరిఫికేషన్ కోసం వస్తారు కదా, పోలీస్ వెరిఫికేషన్ కోసము. సేమ్ అదే ప్రాసెస్లో మన దగ్గర కూడా పోలీస్ వెరిఫికేషన్స్కి వస్తారు. సో మన మొబైల్ నెంబర్ అక్కడ పెడతాం కాబట్టి వాళ్ళు పేపర్స్ తీసుకున్న తర్వాత ఆ పేపర్స్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి, సో పలానా టైం మీ దగ్గరకు వస్తాము అని వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎవరైతే సదరు కానిస్టేబుల్ అయితే ఎవరు ఉన్నారో ఎంక్వైరీకి వచ్చే పర్సన్, సో ఆ పర్సన్ వస్తారు మన ఇంటికి. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇంట్లో ఉండి మన అన్నీ కరెక్ట్ ఉండాలండి. సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు ఉన్న మీద అడ్రస్, మనం ఉన్న అడ్రస్, సో ఇవన్నీ. అవును, ఎస్ఎస్సి మెమో, మెయిన్ ఎస్ఎస్సి మెమో అండి, చెప్పడం మర్చిపోయాను. ఎస్ఎస్సి మెమో కూడా కావాలి. సో అది అన్నీ జిరాక్స్ అనమాట, ఒరిజినల్స్ ఏవి కాదు, జిరాక్స్. ఒక ఫోటో అని చెప్పాను కదా, ఇవన్నీ మనం అక్కడ ఇచ్చి వెళ్తే వాళ్ళు మనకు కాల్ చేసి కానిస్టేబుల్ వచ్చేసి మనకు వెరిఫికేషన్ తీసుకుంటాడు. ఆ వెరిఫికేషన్ తీసుకున్నాక మళ్ళీ తను వెళ్ళి సిపి ఆఫీస్లో ఆ డాటా అప్పగించేస్తారు. అప్పగించిన తర్వాత మనకు మళ్ళీ ఒక కాల్ వస్తుంది. ఏంటి అంటే మీరు వెళ్ళి మన అన్నీ కరెక్ట్ ఉంటే, మెయిన్ మన అన్నీ కరెక్ట్ ఉంటే, మన మీద ఏ కేసు లాంటిది ఏమి లేకుంటే వాళ్ళు మనకు కాల్ చేసి చెప్తారనమాట, మీరు ఒక 1000 రూపీస్ చాలని తీయండి. సిపి మీద వాళ్ళు ఇస్తారు మనకు చాలను
డీటెయిల్స్. సో ఇది వచ్చేసి ఈ చలాన్ మనము ఎస్బీఐ బ్యాంక్లో కట్టాలండి. ఎస్బీఐ బ్యాంక్లో ఉంటుంది కదా, మాకు వచ్చేసి కలెక్టరేట్లో ఉందండి మా ఎస్బీఐ బ్యాంకు. సో మా ఇంటికి వచ్చారు, ఎంక్వైరీ అయిపోయింది. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మాకు చలాన్ కట్టమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వెళ్ళి చలాన్ కట్టేశాము. ఆ ఛానల్ ఎలా అంటే, మాది కలెక్టరేట్ దగ్గర కరీంనగర్లో, దాని అపోజిట్ చాలా ఉంటాయన్నమాట జిరాక్స్ సెంటర్స్. దాంట్లో మనకు మనము చెప్పాలి అంటే పీవీసీ సర్టిఫికేట్కి చలాన్ అంటే వాళ్ళు ఇస్తారు. ఆ ఫామ్కి 5 రూపీస్ ఉంటుంది. అది తీసుకొని లోపలికి వెళ్ళి మనం ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత టీటీఓ ఆఫీస్ అని ఒకటి ఉంటుందండి. టీటీఓ ఆఫీస్, ఆ ఫామ్ నింపిన తర్వాత సేమ్ ఎక్కడైతే ఎస్బీఐ బ్యాంక్ ఉందో దాని పక్కకి టీటీఓ ఆఫీస్ ఉంటుంది. టీటీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ మన డేటా అంతా అక్కడ ఎంటర్ చేసుకుంటారు అనమాట. వాళ్ళ సిస్టంలో ఎంటర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒకటి ఐడి ఇస్తారు, సమ్ డిజిట్స్ ఐడి ఇస్తారు, అండ్ వాళ్ళు స్టాంప్ వేస్తారనమాట. సో ఆ స్టాంప్ వేసుకొని ఆ ఐడి ఎంటర్ చేసుకున్న తర్వాత అది మనకు బ్యాంక్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి 1.5 అవర్ తీసుకుంటుంది. సో ఇది కూడా చెప్తున్నాను, ఎందుకంటే కట్టేసాం కదా వెళ్ళి మళ్ళీ చలాన్ కట్టేద్దాము అని ఆతృత ఏం అవసరం లేదండి. 1 అవర్ 1.5 అవర్ తీసుకుంటుంది. ఎప్పుడైతే మనము టీటీఓ ఆఫీస్కి వెళ్ళి స్టాంప్ వేసుకున్న తర్వాత, సో ఆ స్టాంప్ వేసుకున్న తర్వాత బ్యాంక్కి వెళ్ళి అడిగితే వాళ్ళు 1 అవర్కి రమ్మంటారు. సో మనం 1 అవర్కి వెళ్ళకుండా ఒక 1.5 అవర్కి అట్లా వెళ్తే అప్పుడు ఛానల్ కట్టిస్తారు. అయితే మనం తీసుకున్న ఫాము 3 పీసెస్ ఉంటుందండి. 1, 2, 3 రిజిస్ట్రేషన్ ఫామ్ లానే ఉంటుంది. 3 పీసెస్ ఫామ్ ఉంటుంది. ఒక పీస్ మనకి ఇస్తారు, 2 పీసెస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ ఫామ్ మనకి ఇస్తారు కదా, అది తీసుకెళ్ళి మళ్ళీ సిపి గారి ఆఫీస్లో ఇవ్వాలి. ఇది అర్థమవుతుంది కదా మీకు, మనం ఛానల్ కడతాం కదా, ఆ పేపర్ని తీసుకెళ్ళి సిపి గారి ఆఫీస్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు కాల్ చేసి చెప్తారనమాట. సో సిపి గారు ఎప్పుడైతే సైన్ చేస్తారో అప్పుడు మీకు ఆ ఫామ్ ఇస్తామండి అని చెప్తారు. సో ఇంత ప్రాసెస్ ఉంటుందండి పీవీసీ సర్టిఫికేట్ కోసము. సో అలా చేసుకొని ఆ ఫామ్ తీసుకొని వెళ్ళి సిపి ఆఫీస్లో ఇచ్చేసిన తర్వాత మనకు మరునాడో నెక్స్ట్ డేనో లేదా అదే రోజు సిపి గారి ఏమంటారు టైమింగ్ బట్టి, వారి టైంని బట్టి మనకు కాల్ చేస్తారు. ఎవరైతే మనకు అక్కడ నెంబర్ ఉంటుంది కదా, మొబైల్ నెంబరు వాంటెడ్ పర్సన్ది, ఆ నెంబర్కి కాల్ చేస్తారనమాట. కాల్ చేసి చెప్తారు, సో మీది పీవీసీ రెడీ అయిపోయిందండి, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తారనమాట. సో ఇంకొకటి అండి, తీసుకెళ్ళండి అని చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ పర్సనే వెళ్ళాలా ఇంకెవరైనా వెళ్ళొచ్చా అంటే కూడా దీనికి కూడా కొంచెం క్లారిటీ ఉందండి. పర్సన్ వెళ్తేనేమో ఇదిగోండి అని మీకు ఇచ్చేస్తారు. బట్ వేరే పర్సన్ వెళ్తే మట్టుకు మీ డాటా అడుగుతారనమాట. అంటే ఎవరు ఈ ఫామ్ తీసుకెళ్తున్నారు అని చెప్పేసి, అంటే వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వరట సార్, బట్ ఇస్తే మట్టుకు వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. ఏంటి అంటే ఆధార్ కార్డు, మన మొబైల్ నెంబరు మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మీరు మీ పిల్లల కోసం మేము అప్లై చేసుకున్న వాళ్ళు మేము వెళ్ళి తెచ్చుకుంటాము అంటే కూడా ఆ సౌలభ్యం కూడా ఉంది. కాకపోతే అక్కడ మనం ఏంటంటే మన ఆధార్ కార్డ్ అక్కడ ప్రొవైడ్ చేయాలి, జిరాక్స్ కాపీ ప్లస్ మన మొబైల్ నెంబరు, మన సిగ్నేచర్ ఇచ్చేస్తే మనకు ఇచ్చేస్తారండి. సో ఇంత ప్రాసెస్ ఉందండి పీవీసీ సర్టిఫికేట్. ఇది మాకు చేయడానికి నియర్ అబౌట్ 15 days పట్టిందండి. అంత ఈజీ అవ్వదండి, ఇది చాలా కష్టము. నేను గూగుల్లో సెర్చ్ చేశాను, కానీ ప్రాసెస్ తెలియదు నాకు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా తెచ్చుకోవాలని చెప్పేసి. సో ఇదండి, తెలియని వాళ్ళ కోసమే నేను వీడియో మరీ చేసి పెడుతున్నాను అనమాట, ఇబ్బంది పడకుండా ఉండడానికి అని చెప్పేసి. ఇప్పుడు సింపుల్ వేలో చెప్పాలంటే సిపి ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఇచ్చేసి మనం వచ్చేస్తే వాళ్ళు కానిస్టేబుల్ మన ఇంటికి వస్తారు, ఎంక్వైరీ చేస్తారు. మన మీద ఏం నెగిటివిటీ లేదు అంటే మట్టుకు చలన్ కట్టండి అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ చలన్ వచ్చేసి 1000 రూపీస్, మెయిన్ 1000 రూపీస్ చలన్ ఎస్బీఐ బ్యాంక్లో కట్టేసి ఆ కట్టిన దాన్ని టీటీఓ ఆఫీస్లో స్టాంపింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఎస్బీఐ బ్యాంక్లోకి వెళ్ళి చలన్ పే చేసి ఆ పే చేసిన స్లిప్ తీసుకొని సిపి ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు 1 or 2 daysలో మనకు మళ్ళీ రిపీట్ కాల్ చేస్తారు, అయిపోయిందమ్మా మీదే అని చెప్పి మనకు చేతిలో పెట్టేస్తారు. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? నాకు ఇది వీడియో చేయాలనే థాట్ ఎందుకు వచ్చిందంటే,
నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినా దొరకలేదండి, అంటే ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. అంటే ఇవాళ రేపు మోస్ట్ వాంటెడ్ సర్టిఫికేట్ అయిపోయింది ఇది. కంపల్సరీ అడుగుతున్నారట. చాలామంది వచ్చారండి, ఒకరిద్దరు కాదు, సమ్ టెన్స్లో ఉన్నారు మేము వెళ్ళినప్పుడైతే. సో అంత ఇంపార్టెంట్ కాబట్టి నేను వీడియో చేసి పెట్టాల్సి వస్తుందన్నమాట. ఇబ్బంది పడకుండా ఉంటారు పిల్లలు అని చెప్పేసి. మెయిన్ పిల్లలకే యూజ్ అవుతుందండి ఇది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ అయిపోయిందండి, స్టడీ అయిపోయిన తర్వాత ఏ జాబ్ వస్తే ఆ జాబ్లోకి వెళ్ళిపోవాలండి. అబ్బా నాకు ఇంతే వస్తుంది అంతే వస్తుందని ఎవ్వరు పిల్లలు చూడకండి ప్లీజ్. అట్లా మనకు ఎంత వస్తే అంతలోనే జాయిన్ అవ్వండి. మన ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా, 6 months ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే మళ్ళీ మంచి జాబ్ వస్తుంది మనకు. సో అదొకటి బ్రెయిన్లో పెట్టుకోండి పిల్లలు. ఎందుకంటే అక్కడ చాలామంది పిల్లల్ని చూశాను, అందుకని చెప్తున్నాను అన్నమాట పిల్లల కోసము. సో ఇదండి ఇవాళ వీడియో. ఆ ఫామ్స్ ఎలా ఉంటాయో మీకు వీడియోలో పెడతాను చూడండి. సో ఇదే అండి చలన్ పేపరు, 5 రూపీస్ కాస్ట్ దీనిది. ఇవి 3 కాపీస్ ఉంటాయి. మనం 3 కాపీస్ ఇలా ఫిల్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది, పోలీస్ వాళ్ళ ఛానల్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. అది కట్టేయడానికి మనకు ఫస్ట్ టీటీ ఆఫీస్కి వెళ్తే ఇది బ్లూ స్టాంప్ వాళ్ళు వేసిస్తారు. ఈ పైన అది డిజిట్స్ చూస్తున్నారు 641 ఆ నెంబర్స్ వేసిస్తారు మనకు. వచ్చిన తర్వాత ఎస్బీఐలో ఇస్తే మనకు వాళ్ళ స్టాంప్ వేసి ఇస్తారు ఇలా. ఈ కాపీ ఇప్పుడు మనం తీసుకెళ్ళి సిపి ఆఫీస్లో సబ్మిట్ చేసుకొని రావాలన్నమాట. ఈ మధ్యకాలంలో క్రైమ్ రేట్ చాలా పెరిగింది కదండి. సో అందుకని ఎవరి ముందు జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు. అందుకని ప్రతి ఒక్కరూ పీవీసీని ప్రిఫర్ చేస్తున్నారు. చూడండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.